లోకల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్ రైల్వే పనులకు నిధుల కేటాయింపులో రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యంపై ఎంపీ అరవింద్ ఆగ్రహం వారం రోజుల్లో పనులు ప్రారంభం కాకపోతే నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించుకున్నట్టు స్పష్టం నిర్ణీత గడువులోగా అభివృద్ధి పనులు క్షేత్రస్థాయి పర్యటనలో సిబ్బందికి కలెక్టర్ ఆదేశాలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలం సర్కార్ తీరుపై బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వా ధ్వజం పశువులకు గాలికుంటు టీకాలు రైతులకు బోధన్ సబ్ కలెక్టర్ సూచనలు వీర్కూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం బాలికలకు ఆరోగ్య రుగ్మతల పట్ల అవగాహన అవసరమని వైద్యులు స్పష్టం రైల్వే ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణిపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిజామాబాద్ నగర శివార్లోని మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద ఇవ్వాల్సిన నిధులు వారం రోజుల్లో విడుదల చేసి పనులు ప్రారంభించకపోతే రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ తానే స్వయంగా నిరాహార దీక్షకు దిగుతానని ప్రకటించారు. నిజామాబాద్ బీజేపీ జిల్లా కార్యాలయంలో ఎంపీ అరవింద్ బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదంటూ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్రం ఇచ్చిన రైల్వే నిధులను పక్కదారి పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తయిన రైల్వే పనులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇచ్చిన 72 గంటల్లోనే కేంద్రం నిధులు వస్తాయని ఆయన స్పష్టం చేశారు. ట్యూషన్కి పోవాలి, వింటందుకు పోవాలి. ఇక ముఖ్యమంత్రి వచ్చిండ్రు. ముఖ్యమంత్రి వచ్చి నాకు అందిన సమాచారం ఆయనకి పొలిటికల్గా పెద్ద కనబడతలేదు ఈడ, కాబట్టి ఏమీ పాజిటివ్గా యాటిట్యూడ్ కనబడతలేదు. వారం 10 రోజులు టైం ఇస్తాము. వారం 10 రోజులు టైం ఇస్తాము. ఈ బిల్స్ మీద క్లారిటీ రిలీజు కాకుండా పనులు మొదలు కాకపోతే నిరాహార దీక్షకి కూర్చోబోతున్నట్టు మీ అందరికి చెప్తా ఉన్నా. నా జీవితంలో నేను నిరాహార దీక్ష చేయలే. ఫస్ట్ టైం మాధవనగర్ ఫ్లైఓవర్ కోసం చేస్తాను. కేంద్రము ఇలా ప్రాబ్లం ఏం చెప్పాలా మీకు? అడవి మామిడిపల్లి ముందే డిపాజిట్ అయినాయి. అరసపల్లి సిస్టము, మాధవనగర్ సిస్టము మీరు పేమెంట్ చేయాలి. 72 గంటల లోపల మీకు పైసలు వస్తాయి. మ్యాక్సిమం 72 అవర్స్. 73వ గంట కేంద్రం ఆగదు. రైల్వేస్ మీకు 48 గంటలనే ఇచ్చేస్తారు. మా అంటే 72 గంటలు ఏదైనా వీకెండ్ వస్తే ఒకటే రోజులు వస్తుంది పేమెంట్. ఒకవేళ మీరు ఫ్రైడే రేజ్ చేస్తే సాటర్డే సండే ఉంటే మండే వస్తుంది. ఇట్లా 7 కోట్లు ఇచ్చి తీసుకొని మళ్ళీ 7 కోట్లు ఇచ్చి మళ్ళీ తీసుకుంటేందుకు కూడా వీళ్ళకి పైసలు లేవట. నిజామాబాద్ జిల్లాలో సీనియర్ మోస్ట్ నాయకుడు మా రాకేష్ భాయ్ లేడీడ. మా రాకేష్ భాయ్ ఉంటే ఎప్పుడుండే భూమి పుట్టినప్పుడు పుట్టిండు సుదర్శన్ రెడ్డి అంటుండే. ఇట్లా 7 కోట్ల పేమెంట్ ఏది ఇది మీది మాధవ్ నగర్వి దాదాపు 5 కోట్లు, ఈ అరసపల్లివి 7.03 ప్లస్ 7.5 బిల్ రేజ్ చేసేది దాదాపు 20 కోట్ల రూపాయలు. మీరు ఇట్లా పేమెంట్ చేస్తే అది ఇచ్చేస్తారు. బీసీ రిజర్వేషన్లకు బీజేపీ కట్టుబడి ఉందని అన్నారు. రిజర్వేషన్లు సాధించే విషయంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానం సరిగా లేదని ఆయన పేర్కొన్నారు. రిజర్వేషన్ల విషయంలో బీజేపీపై బురద జల్లడం మానుకోవాలని ఆయన కాంగ్రెస్ నేతలకు హితవు పలికారు. కాంగ్రెస్ పాలనలో కరప్షన్ పెరిగిందని, హైదరాబాద్ క్లబ్లు, పబ్బుల్లో విచ్చలవిడిగా డ్రగ్స్ వినియోగిస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం అవినీతి, ఈ కార్ రేస్ అవినీతిలో బాధ్యులైన కేసీఆర్, కేటీఆర్లను
ఎందుకు అరెస్టు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ ఢిల్లీలో ధర్నా చేస్తే ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ ఎందుకు హాజరు కాలేదని అరవింద్ ప్రశ్నించారు. మీడియా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లి గంగారెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రవంత్ రెడ్డి పాల్గొన్నారు. వీళ్ళు పెద్ద భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. మేము ఢిల్లీలో ధర్నా చేసినాము అంటుండ్రు. మీ ఢిల్లీ ధర్నాకు రాహుల్ గాంధీ వచ్చిండా రాహుల్ గాంధీ? పార్లమెంట్లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలి, రాజ్యాంగ సవరణ చేయాలన్నారు. మీరు పోయి మాట్లాడినరా? స్పీకర్ టైం తీసుకున్నారా? మీరు మోడీ గారితో మాట్లాడినరా? మీరు బీజేపీని అడిగి వాగ్దానం ఇచ్చిర్రా? మీరు ఎన్ని వాగ్దానాలు ఇచ్చిండ్రు? అందులో ఎన్ని నెరవేర్చిండ్రు? మీ దగ్గర పైసలు లేవు. మీరు కేసీఆర్ కుటుంబం మీద యాక్షన్ తీసుకుంటలేరు. కాళేశ్వరం మీద 2 సంవత్సరాలు టైంపాస్ చేసినావు. రిపోర్ట్ ఇచ్చిండు. నువ్వేసుకున్న కమిటీయే రిపోర్ట్లా కేసీఆర్ కేటీఆర్ దొంగలు అని చెప్పినాక కూడా నువ్వు యాక్షన్ తీసుకోకుండా 2 సంవత్సరాల తర్వాత నేను సిబిఐకి ఇస్తున్నా అని బాలట నెట్టేసుడు. ఇది పద్ధతి కాదు. ఇది కప్పిపుచ్చుకోవడానికి ఇవన్నీ డ్రామాలు. మన ఏమైంది? ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఫర్ పీపుల్ హూ ఆల్రెడీ డోంట్ హ్యావ్ ఎనీ రిజర్వేషన్. అది ఓకే. సో అగ్రవర్ణ పేదలకు అది ఒక బీసీ ప్రధానమంత్రి ఇచ్చాడు. ఆయన డిస్టర్బ్ చేసాడు. ఎన్నో ఉంటి కాళేశ్వరం మీద తీసుకోవు, కల్వకుంట్ల మీద. మన ప్రియతమ నాయకురాలు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసింది. ఇయ్యలటి వరకు యాక్సెప్ట్ చేయరు. ఎందుకు చేయరు? 45 రోజులు దాటిపోయింది. ఈ కారు మీద యాక్షన్ తీసుకోరు, ఫోన్ ట్యాపింగ్ మీద యాక్షన్ తీసుకోరు. ఇవన్నీ మర్చిపోవాలని మాకు బీసీల మీద తెగ ప్రేమ ఉన్నది. మేము 80 సంవత్సరాలలో ఒక్క బీసీ ముఖ్యమంత్రిని కూడా చేయలేదు, అంత ప్రేమ ఉన్నది మాకు అని కాంగ్రెస్ వాడు ఇప్పుడు బీసీ ప్రియుల ప్రేమ చూపించుకుందామని చూస్తున్నాడు. వీళ్ళు మేము బీసీ ధర్నా చేసినాము ఢిల్లీలో, మా రాహుల్ గాంధీ రాలేదానికి. మా రాహుల్ గాంధీ పార్లమెంట్కి రాడు, మా రాహుల్ గాంధీ పార్లమెంట్ నడవనీయడు. రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారానికి తెలంగాణ జాగృతి ముందుండి పోరాటం చేస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. ఒక సమస్య పరిష్కారం అయ్యేలోపు 10 సమస్యలు పుట్టుకొస్తున్నాయని పేర్కొన్నారు. వాటన్నింటినీ ఆలోచన పరమైన విధానంతో పరిష్కార మార్గం వైపు ముందుకు సాగుతున్నామన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేపట్టే జాగృతి జనంబాట కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను తెలంగాణ జాగృతి కేంద్ర కార్యాలయం కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజల వాయిస్ తెలుసుకునేందుకే జనంబాట కార్యక్రమం నిర్వహిస్తున్నామని వెల్లడించారు. సామాజిక తెలంగాణ లక్ష్యంగానే ముందుకు వెళ్తామని స్పష్టీకరణ చేశారు. కేసీఆర్ తెలంగాణ సాధనకుడు, మహానాయకుడు. దారులు వేరు కావడంతోనే జనంబాటలో కేసీఆర్ ఫోటో పెట్టడం లేదన్నారు. కేసీఆర్ ను అగౌరవపరిచే ఉద్దేశం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సమస్యల పట్ల జాగృతి పోరాటం చేస్తూనే ఉందన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రాన్ని ఎన్నో సమస్యలు పట్టి పీడిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. గ్రామాల్లో యూరియా సమస్యతో పాటు పట్టణాల్లోనూ అనేక సమస్యలు ఉన్నాయన్నారు. సమస్యల పరిష్కారాన్ని పక్కన పెట్టి ప్రతిపక్షాలనే ఈ ప్రభుత్వం తిడుతోందని కవిత పేర్కొన్నారు. అక్టోబర్ 25 నుంచి నిజామాబాద్ నుంచి జాగృతి జనంబాట ప్రారంభం కానుందని కవిత వెల్లడించారు. ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు రావాలి, ప్రతి ఒక్కరికి సమాన ప్రాధాన్యతలు లభించాలి. అది ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు. దీనిలో తప్పేముంది? అదేదో పెద్ద తప్పు మాట్లాడినట్టుగా చిత్రీకరించి నన్ను బీఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వెళ్ళగొట్టే వరకు కూడా కుట్రలు జరిగినాయి. ఆనాడు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఏదైతే అన్నానో నేను ఇవాళ కూడా అదే అంటున్నా. భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాం, సామాజిక తెలంగాణ సాధించుకోవాల్సి ఉన్నది. ఆ సామాజిక తెలంగాణ సాధన కోసం తెలంగాణ జాగృతి ఖచ్చితంగా కట్టుబడి ముందుకు నడుస్తుంది. సామాజిక తెలంగాణ అంటే ఒక బీసీలది కాదు, ఒక ఎస్సీలది కాదు, ఒక ఎస్టీలది కాదు, అందరిది. ఓసీలలో ఉన్న పేదవాళ్ళది, మా మహిళలది, మా ఆడబిడ్డలది, మా యువకులది, మైనార్టీలది, ఎస్సీలది, ఎస్టీలది, బీసీలది, అందరిది.
అందరికీ వారికి రావాల్సిన హక్కులు రావాలి. ఇవాళ వస్తున్నాయా, అందుతున్నాయా అందరికీ అన్ని ఫలితాలు? చూస్తున్నామా ఎక్కడన్నా? కాబట్టి సామాజిక తెలంగాణ అంటే అదేదో నినాదం కాదు, అది ఒక విధానపరమైనటువంటి నిర్ణయం ఇవాళ తెలంగాణ జాగృతి తీసుకున్నది. ఈ విధానపరమైనటువంటి నిర్ణయం మేము ఉన్నన్ని రోజులు తెలంగాణ సమాజం కోసం పనిచేస్తూనే ఉంటాం. అన్ని లేయర్స్లో, అన్ని చోట్ల, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలను కూడా అడ్రస్ చేస్తూ సామాజిక తెలంగాణ కోసం కట్టుబడి ఉంటాం, దానికోసం పనిచేస్తాం. అయితే ఇవాళ ఒక మాట మీకు చెప్పాలి. మనం చూసినాం, ప్రజలే గురువులు, ప్రజలకు మించిన గురువులే లేరు. పెద్ద పెద్ద నాయకులు అనేటోళ్ళను ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టిన ప్రజలే. సామాన్యులు వీళ్ళు ఏం గెలుస్తారులే అనుకున్న వాళ్ళని తీసుకుపోయి అధికారాలు అందలాలు ఎక్కించింది ప్రజలు. బాన్స్వాడ పట్టణానికి చెందిన వ్యక్తి దర్శక నిర్మాతగా రూపొందిస్తున్న చిత్రం చివరి అంకానికి చేరుకుంది. చిత్రం కోసం అనేక ప్రాంతాలలో షూటింగ్ జరిపిన దర్శకుడు స్వంత గ్రామంపై మమకారంతో బాన్స్వాడలో చిత్ర సన్నివేశాలను షూట్ చేశారు. ఫిదా సినిమాతో బాన్స్వాడ పట్టణం కాస్త షూటింగ్ స్పాట్ గా అవతరించింది. బాన్స్వాడ పట్టణంలో స్థానిక కథ రచయిత, నిర్మాత అబ్దుల్ అద్నాన్ వాంపైర్ సాగా అనే చిత్రాన్ని అన్ని భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం యొక్క చిత్రీకరణ ఇప్పటికే ముంబై, భోపాల్ వంటి నగరాల్లో షూటింగ్ చేశారు. తన సొంత ప్రాంతం పట్ల ఉన్న ప్రేమ, గౌరవంతో అబ్దుల్ అద్నాన్ తన చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలను బాన్స్వాడ పట్టణంలోనే చిత్రీకరించాలని నిర్ణయించుకున్నారు. ఈ ఆశయంతో ఆయన బాన్స్వాడలోని బొర్లం ప్రాంతంలో, పాత బాన్స్వాడలోని కొన్ని చారిత్రక ప్రదేశాలలో, జుక్కల్ మండలంలోని కౌలస్ గ్రామ పరిసరాల్లో ఈ సినిమా ప్రాజెక్టు యొక్క షూటింగ్ ను నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఈ నిర్ణయం స్థానిక కళాకారులకు, సాంకేతిక నిపుణులకు అవకాశాలను కల్పించడమే కాకుండా బాన్స్వాడ ప్రాంతాన్ని సినీ ప్రపంచానికి పరిచయం చేయడానికి కూడా దోహదపడుతుందన్నారు. ఈ చిత్ర నిర్మాణం ద్వారా స్థానిక సంస్కృతి వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనేది అబ్దుల్ అద్నాన్ యొక్క ప్రధాన లక్ష్యమన్నారు. ఈ ప్రాజెక్టు స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా కొంతవరకు ఊతమిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విధంగా తన స్వగ్రామానికి సేవ చేయాలనే తపనతో అబ్దుల్ అద్నాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అబ్దుల్ అద్నాన్ అండి, ప్రొడ్యూసర్, అసోసియేట్ డైరెక్టర్ అండ్ రైటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఇది వ్యాంపైర్ సాగా అనే సినిమా అనేది ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. రీసెంట్లీ మేము ఒక గ్లింప్స్ అనేది రిలీజ్ చేశాము. చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఈ స్టోరీ అనేది ఒక 4 కాస్మిక్ స్టోన్స్ కమింగ్ ఫ్రమ్ ద స్పేస్ అండ్ ద 4 వ్యాంపైర్స్, ట్రూప్స్, హైబ్రిడ్స్, వేర్వుల్స్, ఇదంతా గురించి అయితే మేము సపోర్ట్ కోరుతున్నాము మీ అంతా ఆడియన్స్ నుంచి. ఇది ఒక చాలా మంచి కాన్సెప్ట్ సినిమా. యాజ్ ఏ డెబ్యూ ప్రొడ్యూసర్, రైటర్, నేను ఒక చాలా మంచి స్టోరీని క్యాప్టివేట్ చేశాను. అందరికీ చేరాలని నేను కోరుతున్నాను. మీరందరూ వచ్చి మా సినిమా చూడాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మాజీ రాష్ట్రపతి దివంగత ఏపీజే అబ్దుల్ కలాం జీవితం ఆదర్శనీయమని అబ్దుల్ కలాం ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు మొహమ్మద్ అజరుద్దీన్ అన్నారు. అబ్దుల్ కలాం ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో కలాం జయంతి వేడుకలను జరిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఈద్గామ్ చౌరస్తా వద్ద డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఎడ్యుకేషనల్ మరియు వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు మొహమ్మద్ అజరుద్దీన్ మాట్లాడుతూ స్వర్గీయ ఏపీజే అబ్దుల్ కలాం భారతదేశానికి నిస్వార్థ సేవ చేశారన్నారు. ఏపీజే అబ్దుల్ కలాం క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేశారని, విద్యార్థుల పట్ల ఆయన చూపిన ఆసక్తితో ఈ రోజు అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవంగా జరుపుకుంటున్నారన్నారు. ఏపీజే అబ్దుల్ కలాం నిస్వార్థ సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో సత్కరించిందని గుర్తు చేశారు. ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వర్ధంతిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలన్నారు. నిర్మల్ మున్సిపాలిటీ ద్వారా ఈద్గామ్ చౌరస్తా వద్ద ఏపీజే అబ్దుల్ కలాం కాంస్య విగ్రహంతో పాటు వారు కనిపెట్టిన మిసైల్ నమూనాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ జయంతి వేడుకల్లో సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు మొహమ్మద్ అజరుద్దీన్, సంయుక్త కార్యదర్శి మొహమ్మద్ అబ్దుల్ మజూద్, షేక్ ఖలీల్, రైస్, యువత తదితరులు పాల్గొన్నారు. 95వ జయంతి సందర్భంగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని స్మరించుకోవడానికి, వారు మన భారతదేశానికి చేసిన నిస్వార్థ సేవకు గుర్తుగా వారిని స్మరించుకోవడం జరుగుతుంది. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఒక అతి సామాన్యమైన కుటుంబంలో మన భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం యొక్క ధనుష్కోటి వద్ద 1931 అక్టోబర్ 15 తేదీన జన్మించారు. వారు కఠోరమైన శ్రమ మరియు పట్టుదలతో
వారు అత్యున్నతమైన రాష్ట్రపతి పదవిని అలంకరించారు. వారు శాస్త్ర సాంకేతిక మరియు క్షిపణి వ్యవస్థను అభివృద్ధి పరిచి మన భారతదేశానికి నిస్వార్థమైన సేవలను అందించారు. వారు అందించిన సేవలకు గుర్తుగా మన భారత ప్రభుత్వం వారికి అత్యున్నత పురస్కారమైన భారత రత్నతో సత్కరించింది. వివిధ దేశాలు వారికి ఎన్నో పురస్కారాలు, అవార్డులు ప్రదానం చేయడం జరిగింది. మరియు మన దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలు వారికి డాక్టరేట్లు మరియు అత్యున్నత పురస్కారాలను కూడా వారి యొక్క సేవలకు గుర్తుగా అందించి వారిని స్మరించుకోవడం జరుగుతుంది. వారు చేసిన సేవలను మేము ఈరోజు గుర్తు చేసుకుంటూ మా సొసైటీ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో వారి యొక్క జయంతి ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. మేము మన భారతదేశ ప్రభుత్వంతో మరియు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. సొసైటీ ద్వారా వారు మన భారతదేశానికి నిస్వార్థ సేవ చేశారు కాబట్టి వారిని స్మరించుకోవడానికి వారికి గుర్తుగా మన తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలో కూడా వారి జయంతి మరియు వర్ధంతి దినోత్సవాలను అధికారికంగా జరపాలి మరియు వారి సేవలను గుర్తు చేసుకోవడానికి రాబోయే తరాలు గుర్తుంచుకోవడానికి వారి యొక్క కాంస్య విగ్రహాలను ప్రధాన కూడల్లో ఏర్పాటు చేసి వారికి నివాళులను ఇవ్వాలని మేము మా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. మన నిర్మల్ మున్సిపల్ కౌన్సిల్ ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క సేవలకు గుర్తుగా కౌన్సిల్ 2020 అక్టోబర్ నెలలో ఒక రెజల్యూషన్ తీర్మానము ఇక్కడ మన మున్సిపల్ కౌన్సిల్లో ఆమోదించారు. కానీ ఇప్పటి వరకు మన నిర్మల్ పట్టణంలోని ప్రధాన కూడలి అయిన ఈద్గాం చౌరస్తా వద్ద వారి యొక్క కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయకపోవడం శోచనీయం. కావున ఇప్పటికైనా అధికారులు మరియు నాయకులు ఏపీజే అబ్దుల్ కలాం నిరాడంబరమైన జీవితాన్ని గడిపారు. 42% రిజర్వేషన్ సాధన కోసం బీసీ జేఏసీ తలపెట్టిన బంద్ కు సిపిఐ ఎంఎల్ మాస్లైన్ ప్రజాపంతా పూర్తి మద్దతు తెలిపింది. బీసీ జేఏసీతో కలిసి బంద్ లో పాల్గొంటామని కార్యదర్శి సుధాకర్ తెలిపారు. నగరంలోని కోటగల్లిలోని నీలం రామచంద్ర భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ ఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత నాయకుడు సుధాకర్ మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల జేఏసీ ఈ నెల 18న తలపెట్టిన రాష్ట్ర బంద్ కు మద్దతు తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. అన్ని పక్షాలతో కలిసి బీసీ రిజర్వేషన్ల కోసం ముందుకు సాగుతామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు 42% పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల నోటిఫికేషన్ ఇచ్చింది. దీనికి సంబంధించి హైకోర్టు స్టే విధించింది. రిజర్వేషన్లోని 50% దాటొద్దనే కారణాన్ని చూపి స్టే విధించింది. దీనికి సంబంధించి ఈ 42% రిజర్వేషన్లను అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు ఈ నెల 18న బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ బీసీ సంఘాలు ఈ నెల 18న చేపట్టినటువంటి బంద్ పిలుపుకు సిపిఐఎంఎల్ ప్రజాపంత మాస్లైన్ పార్టీగా మేము మద్దతు తెలుపుతా ఉన్నాం. ఈ బంద్లో కూడా పార్టీ శ్రేణులు పాల్గొంటాయని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్తూ బీసీ సంఘాలు ఇస్తున్నటువంటి ఈ బంద్ను జయప్రదం చేయాలని చెప్పేసి కూడా ప్రజలకు ప్రతి 6 నెలలకొకసారి పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను వేయించాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మాధవ్ రైతులకు సూచించారు. పశు రైతులు జాగ్రత్తలు తీసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను బుధవారం నుండి మొదలుకొని నవంబర్ 11 వరకు వేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పశు రైతుల అభివృద్ధి కోసం పశువులు అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు గాలికుంటు టీకాలను వేయించాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో రైతులకు సూచించారు. ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని పశుశాఖ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది.
బోధన్ పట్టణ పరిధిలోని నర్సాపూర్ గ్రామంలో జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాల పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం పశు రైతులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి సోకిన పశువులు పాల ఉత్పత్తి తగ్గుతుందని పేర్కొన్నారు. కొన్ని పశువులు ఈ వ్యాధిని తట్టుకోలేక చనిపోవచ్చన్నారు. చూలు ఉన్న పశువులు అనారోగ్యానికి గురై అబార్షన్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయన్నారు. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సంవత్సరంలో 2 సంవత్సరాలు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాల మందులు విడుదల చేసి ప్రతి పశువులకు టీకాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇలాంటి అవకాశాన్ని పశువులు ఉన్న రైతులు సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. ఈ గాలికుంటు టీకాలను పశు వైద్యాధికారులు, గోపాల మిత్రులు, పశు వైద్య సిబ్బంది కలిసి ప్రతి ఇంటికి తిరుగుతూ నవంబర్ 11 వరకు పశువులకు టీకాలు వేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశు వైద్య టెక్నికల్ అసిస్టెంట్ డైరెక్టర్ గంగాధర్, పశుగణాభివృద్ధి సంస్థ కార్యనిర్వహణాధికారి డాక్టర్ మాజిద్, వర్ణి మండల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ బస్వరెడ్డి, జిల్లా పశు వ్యాధి రోగ నిర్ధారణ ప్రయోగశాల ఇన్ఛార్జ్ డాక్టర్ కిరణ్ దేశపాండే, పశు వైద్యాధికారులు డాక్టర్ హనుమంత్ రెడ్డి, డాక్టర్ సురేష్ కుమార్, శిక్షణ పశు వైద్యాధికారులు విఎల్ఓ నారాయణ, జేవీఓ శ్రీనివాస్, ఐఎస్సి నాగభూషణం, గోపాలమిత్ర సూపర్వైజర్ సాయికృష్ణ, గోపాలమిత్రులు పోషెట్టి ప్రసాద్, నాగభూషణం, రైతులు తదితరులు పాల్గొన్నారు. వ్యాధుల నివారణ కార్యక్రమంలో భాగంగా ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నర్సాపూర్ గ్రామంలో మొదలుపెట్టడం జరిగింది. ఇటు కార్యక్రమానికి సబ్ కలెక్టర్ గారు వికాస్ నేత గారు హాజరై ఈ కార్యక్రమం ప్రారంభించడం కూడా జరిగింది. అయితే దీంట్లో ముఖ్యంగా చెప్పాల్సినది ఏంటంటే గాలికుంటు వ్యాక్సిన్ అనేది జిల్లాలో ప్రతి సంవత్సరానికి 2 సార్లు చేయడం జరుగుతున్నది. 6 నెలలకు ఒకసారి. ఈ 7వ విడత కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం 15 అక్టోబర్ 2025 నుండి 14 నవంబర్ 2025 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమాన్ని అందరూ రైతులు సద్వినియోగం చేసుకోవాలి. దీంట్లో ఏంటంటే పశువైద్య సిబ్బంది ఆయా గ్రామాలకు వెళ్ళి షెడ్యూల్ ప్రకారం వెళ్తారు. అక్కడ వ్యాక్సినేషన్ కూడా చేస్తారు. ఇంటింటికి వచ్చి వ్యాక్సినేషన్ చేస్తారు. కాబట్టి రైతులు ఈ కార్యక్రమాన్ని తప్పక యూజ్ చేసుకోవాలి. చాలామంది రైతులు అపోహలు ఉంటాయి. ఎందుకంటే పాలిచ్చే పశువులు ఇస్తే పాడి తగ్గుతుందని, లేదు ప్రెగ్నెంట్ ఎనిమల్స్ ఇస్తే అబార్షన్ జరుగుతుందని. కానీ అవన్నీ అపోహలు మాత్రమే. పాడి పశువులకు కూడా తప్పక వేయించుకోవాలి. మరియు ఈ ప్రెగ్నెంట్ వాడికి కూడా వేయించుకోవాలి. ఆ అపోహలను నమ్మొద్దని అందరికీ కోరడం జరుగుతున్నది. ఈ వ్యాధి వచ్చినప్పుడు ముఖ్యంగా ఏంటంటే పశువుకు చనిపోదు, కానీ ఆర్థికంగా నష్టం జరుగుతుంది. పాడిచ్చే పశువుకు ఈ వ్యాధి వస్తుందేమో పాడి ఒక నెల రోజుల వరకు పాడి తగ్గిపోయి ఎనిమల్ చాలా వీక్ అయిపోతున్నది. మరి పనిచేసే పశువులలో వస్తుందేమో 15 నుంచి 20 రోజుల వరకు అది పని చేయలేకపోతుంది. ఆ రకంగా ఆర్థిక నష్టం ఏర్పడుతుంది. ఈ నష్టాలు రాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తగా చర్యగా ప్రభుత్వం అంటే సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ సౌజన్యంతో జరుగుతున్న ప్రోగ్రామ్ను అందరు రైతులు తప్పక వాడుకోవాలి. వాడుకుంటే డిపార్ట్మెంట్ అంటే పశువులలో మంచి పునరుత్పత్తి శక్తి మరియు రోగనిరోధక శక్తి పెరిగి ఎలాంటి ఇబ్బందులు లేక ఉంటాయి అని అందరికీ తెలియజేస్తున్నాం. తప్పక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అదేవిధంగా పశువులలో కూడా ఇప్పుడు కట్టుడు ఈనుడు అనేది కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. ఆ గర్భకోశ వ్యాధులకు సంబంధించి కొంత సార్ గారు ఈ గాలికుంటు టీకాల కార్యక్రమం సందర్భంగా ఒక మెగా క్యాంప్ పెట్టడం జరిగింది. అందులో భాగంగా గర్భకోశ రోగ వ్యాధి నివారణ చికిత్స శిబిరం కూడా చేయడం జరుగుతుంది. అందులో రైతులకు ముఖ్యంగా కోరేది ఏంటంటే మన దగ్గర పశువులు ఈనిన తర్వాత 2, 3, 4 నెలల లోపల సూడిపోవాలా. పోకుంటే అది రైతు మీద ఒక విధంగా భారంగా ఉంటుంది, అదనంగా ఖర్చులు అవుతాయి. అందుకనే ఈరోజు ఈ కార్యక్రమంలో ఏ గేదెలు కానీ ఆవులు కానీ టైంకు కడతలేవు లేదా కట్టినా నిలుస్తలేవు. బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు కాకుండా కేంద్రం అడ్డుకుంటుందని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు పేర్కొన్నారు. 18న జరిగే బంద్ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
జిల్లా బీసీ జేఏసీ నాయకులు సిపిఎం పార్టీ కార్యాలయానికి చేరుకుని 18న జరిగే బంద్ కు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు జరపాలని డిమాండ్ కు సిపిఎం పార్టీ సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు, నాగన్న, జిల్లా కమిటీ సభ్యులు జంగం గంగాధర్, బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ లక్ష్మీనారాయణ, కో చైర్మన్ బొబ్బిలి నర్సయ్య, నాయకులు నాగరాజ్, సంపత్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి వివిధ బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఏదైతే 42% బీసీ రిజర్వేషన్ను అమలు జరపాలనేటువంటి న్యాయమైన డిమాండ్ని సిపిఎం పార్టీ సమర్థిస్తూ ఉన్నది. అదే సందర్భంలో ఈ బీసీ రిజర్వేషన్ల బిల్లుని ఆమోదించటం కోసం ఏదైతే అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపటం జరిగిందో కేంద్ర ప్రభుత్వం మీద అందరం కలిసి ఐక్యంగా ఒత్తిడి తేవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. అదే సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలని అఖిలపక్షంగా ఏర్పాటు చేసుకొని అన్ని బీసీ సంఘాలని కలుపుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవటం కోసం కృషి చేయాలా. అందుకోసం 18న జరిగేటువంటి రాష్ట్ర వ్యాప్త బంద్ని జిల్లా ప్రజానికం కూడా సహకరించాలని. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో పక్షపాత వైఖరిని అవలంబిస్తుందని బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు బస్వ లక్ష్మీనరసయ్య అన్నారు. రైతుల సమస్యలపై సివిల్ సప్లై కమిషనర్ను కలవడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సాగు చేసిన వరి ధాన్యం చేతికి వచ్చిన తరుణంలో కావలసిన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం లేదని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బస్వ లక్ష్మీనరసయ్య అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో దొడ్డు రకం ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారన్నారు. సన్న ధాన్యానికి బోనస్ ఇవ్వాల్సి వస్తుందని భావించి కొనుగోలు చేయడం లేదన్నారు. దీనివల్ల అకాల వర్షాలతో ఆగమైన రైతుల పరిస్థితి మరింత ఆగమ్య గోచరంగా మారే ప్రమాదం ఉందన్నారు. పండిన ధాన్యానికి అనుకూలంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. రైతులకు సంబంధించిన వరి ధాన్యం ప్రొక్యూర్మెంట్ విషయంలో కమిషనర్ సివిల్ సప్లైస్ గారిని కలవడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో ధాన్యం చాలా వచ్చేసింది, కొనుగోలు కేంద్రాలు ఇంకా స్టార్ట్ చేయలేదు అనే విషయాన్ని మనము నిన్న మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. అయినా ఒకసారి సివిల్ సప్లై కమిషనర్ గారిని కలిసి పర్సనల్గా మాట్లాడదామని చెప్పి మా సహచరులతో వెళ్ళడం జరిగింది. సో అక్కడ ఉన్న పరిస్థితి ఇప్పుడు ఏంటంటే కొనుగోలు కేంద్రాల్లో 8,342 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల. దాదాపు ఆ 8,342 కొనుగోలు కేంద్రాల ద్వారా 80,000 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక చేసుకోవడం జరిగింది. కానీ ఇంతవరకు 1,490 కొనుగోలు కేంద్రాలే స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే అకాల వర్షాలతోనే పంట నష్టపోయిన రైతులు. ఇప్పుడు మళ్ళీ పంట వచ్చింది. ఈ పంట వచ్చిన పంట కూడా ఉమ్మడి ఖమ్మం కానీ, ఉమ్మడి నల్గొండ కానీ, ఉమ్మడి వరంగల్ కానీ మళ్ళీ ఈ పంట తడిసిపోవడం జరుగుతున్నది. కాబట్టి యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము రాష్ట్ర ప్రభుత్వానికి రిప్రజెంట్ చేద్దామని చెప్పేసి సివిల్ సప్లై కమిషనర్ గారిని అడిగితే వాళ్ళు ఈ విధంగా చెప్పడం జరిగింది. ఈ రోజు వరకు వాళ్ళు 1,492 కొనుగోలు కేంద్రాలే చేయడం జరిగింది. అది కూడా ఐకేపీ పిఎస్సిఎస్ ద్వారా కొనుగోలు చేస్తున్నారు. మేము వారికి ఒక సలహా కూడా ఇవ్వడం జరిగింది. మా ఎఫ్పిఓలు ఏదైతే ఉన్నదో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ సంస్థలు కూడా దాదాపు 600 సంస్థలు తెలంగాణలో ఉన్నాయి. వాటి ద్వారా కూడా కొనుగోలు చేస్తే వర్క్ డివిజన్ అయిపోయి తొందరగా కూడా ప్రొక్యూర్మెంట్ అయిపోతుందనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. సో దాన్ని కూడా వాళ్ళు పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. ఇది కాకుండా సన్న ధాన్యానికి ఏదైతే బోనస్ ఇవ్వాలనో ఆ బోనస్ కూడా ఇస్తలేరు. ఆ బోనస్ కూడా తొందరగా ఇప్పించే ఏర్పాటు చేయండి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ సన్న ధాన్యానికి సంబంధించి కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయడం లేదు. ఎందుకంటే అది కొనుగోలు చేస్తే వాళ్ళకు మళ్ళీ 500 రూపీస్ బోనస్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి దొడ్డు ధాన్యాన్నే కొనడం జరుగుతున్నది. దానికి కూడా చెప్పడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే ఈ రైస్ మిల్లర్స్ కూడా ఈ మాయిశ్చర్ ఎక్కువ ఉందని చెప్పేసి తరుగు రూపంలో దాదాపు వాళ్ళు 4-5% కాకుండా దాదాపు 7-8% వరకు ఈ రైస్ మిల్లర్స్ రైతులను మోసం చేస్తూ ఒక స్కామ్ లెక్కనే తీసుకోవడం జరుగుతున్నది.
రైతులను మోసం చేయడం జరుగుతున్నది. కాబట్టి రైస్ మిల్లర్ల పైన కూడా మీరు దృష్టి పెట్టి ఆ విధంగా రైతులు నష్టపోకుండా చూడాలని. బాలికలు తమ ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలని బీర్కూర్ లయన్స్ క్లబ్ సభ్యులు సూచించారు. ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవడానికి ప్రోత్సాహం లయన్స్ క్లబ్ అందిస్తోందని అన్నారు. బీర్కూర్ లయన్స్ క్లబ్ తమ సామాజిక బాధ్యతలో భాగంగా బీర్కూర్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ వసతి గృహంలో నివసిస్తున్న బాలికల ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఒక ప్రత్యేక అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బాలికలలో తరచుగా కనిపించే ఆరోగ్య రుగ్మతలు, వాటి నివారణ పద్ధతులు, సరైన పరిశుభ్రత పాటించడం యొక్క ప్రాముఖ్యతపై దృష్టి సారించింది. బాన్సువాడలోని ప్రఖ్యాత 7 హిల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ సదస్సు నిర్వహణకు తమ పూర్తి సహకారాన్ని అందించింది. నిపుణులైన వైద్య బృందం, ముఖ్యంగా డాక్టర్ వాగ్దేవి, డాక్టర్ దివ్య, భవానీల పర్యవేక్షణలో వసతి గృహంలోని బాలికలందరికీ సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలలో సాధారణ ఆరోగ్య తనిఖీలు, రక్తహీనత వంటి సమస్యల గుర్తింపు, అవసరమైన వారికి తక్షణ వైద్య సలహాలు, సూచనలు అందజేశారు. బాలికలు తమ ఆరోగ్య సమస్యలను నిర్భయంగా తెలియజేయడానికి, వాటికి సరైన పరిష్కారాలను పొందడానికి ఈ సదస్సు ఒక వేదికగా నిలిచిందన్నారు. లయన్స్ క్లబ్, 7 హిల్స్ హాస్పిటల్ సంయుక్త కృషి బాలికల ఆరోగ్యం పట్ల సమాజంలో అవగాహన పెంచడానికి, వారికి మెరుగైన ఆరోగ్య సేవలను అందించడానికి ఎంతగానో దోహదపడింది. ఈ కార్యక్రమం ద్వారా బాలికలు తమ ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించడానికి, ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవడానికి ప్రోత్సాహం లభించింది. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి బాలికల ఆరోగ్య సంరక్షణకు తమ వంతు కృషి చేస్తామని నిర్వాహకులు తెలియజేశారు. ఈ సదస్సు బాలికల ఆరోగ్యానికి సంబంధించిన అనేక సందేహాలను నివృత్తి చేయడమే కాకుండా వారికి అవసరమైన వైద్య సహాయాన్ని అందించడంలో కీలక పాత్రను వైద్యులు పోషించారు. ప్రజలకు మరింత మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా చేపడుతున్న అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. నగరంలో కొనసాగుతున్న నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్ పనులు వేగవంతం చేయాలని సూచించారు. నగరంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి బుధవారం క్షేత్రస్థాయిలో సందర్శించారు. మాధవ్ నగర్ వద్ద కొనసాగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులతో పాటు ఖలీల్వాడిలో నిర్మాణంలో ఉన్న వెజ్, నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్, అహ్మదీ బజార్ వద్ద కిల్లా రోడ్డును ఆనుకుని అధునాతన సదుపాయాలతో నిర్మించిన సమీకృత మార్కెట్ సముదాయ భవనాన్ని, 80 క్వార్టర్స్, కలెక్టరేట్ పక్కన నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. పెండింగ్ లో ఉన్న పనుల గురించి సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పై అభివృద్ధి పనులకు సంబంధించి ఆయా శాఖల అధికారులతో కలెక్టరేట్ లో సమీక్ష జరిపారు. ఆర్ఓబి పనులు మందకొడిగా సాగుతుండడాన్ని గమనించిన కలెక్టర్ ఆర్ఎన్బి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే అప్రోచ్ రోడ్, సర్వీస్ రోడ్ల పనులు జరిపించాలని, ఈ మార్గం గుండా రాకపోకలు సాగించే వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా త్వరితగతిన పనులు పూర్తి చేయించాలని అన్నారు. ఈ రీతిన పనులు జరిపిస్తే ఎప్పటిలోగా పూర్తవుతాయని నిలదీశారు. ఎంతో ప్రాధాన్యతతో కూడుకుని ఉన్న ఈ ఆర్ఓబి నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తూ వేగంగా పనులు జరిపించాలని ఆదేశించారు. నిర్దిష్ట గడువును అనుసరిస్తూ పనులు చేపట్టకపోతే గుత్తేదారుకు నోటీసులు జారీ చేయాలని సూచించారు. కాగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డులో అన్ని వసతులతో అందుబాటులోకి వచ్చేలా ప్రణాళికాబద్ధంగా పనులు జరిపించాలన్నారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన అహ్మదీ బజార్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సముదాయానికి సంబంధించి న్యాయపరమైన అవాంతరాలను అధిగమిస్తూ అర్హులైన వారికి నిబంధనలకు అనుగుణంగా దుకాణాలు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మాణం పూర్తి చేసిన భవన సముదాయం నిరుపయోగంగా ఉండడం సమంజసం కాదన్నారు. అదేవిధంగా నాగారం 80 క్వార్టర్స్ న్యూ కలెక్టరేట్లకు ఆనుకుని నిర్మించిన 2 పడక గదుల ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించేందుకు వీలుగా అవసరమైన మరమ్మతులు, పారిశుద్ధ్య పనులు, నెంబరింగ్ వంటి పనులను తక్షణమే జరిపించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆయా విభాగాల పనులను ఏకకాలంలో కొనసాగేలా నిరంతరం పర్యవేక్షణ జరపాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. సకాలంలో పనులు పూర్తి చేసినప్పుడే జిల్లా యంత్రాంగానికి, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు.
కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ అంకిత్, ట్రైనింగ్ కలెక్టర్ కరోలిన్ చింతియాన్ మావి, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, హౌసింగ్ డిఈ నివర్తి, నిజామాబాద్ సౌత్ తహసీల్దార్ బాలరాజ్ తదితరులు ఉన్నారు. గాండ్లపేట్ వరద కాలువ యాక్విడక్ట్ గండిపడిన ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్య తీసుకోవాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. ఎస్ఆర్ఎస్పీ సామర్థ్యాన్ని పెంచే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఇటీవల గాండ్లపేట అక్విడెట్ వద్ద గండిపడింది. గండిపడిన ప్రదేశాన్ని అఖిల భారత ఐక్య రైతు సంఘం, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ప్రతినిధులు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఏఐయుకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు వి ప్రభాకర్, రాష్ట్ర కార్యదర్శి వివి దేవారాం, ఏఐపీకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి కిషన్ మాట్లాడుతూ ఎస్ఆర్ఎస్పీ వరద కాలువ సుమారుగా 130 కిలోమీటర్లు ఉందన్నారు. కాలువ కట్టలు, యాక్విడేట్లు, మెయింటెనెన్స్ సంబంధిత ఇరిగేషన్ అధికారులు చూడాలని, ఏ ప్రాంతంలో అయినా లీకేజ్లు ఉన్నాయా అని పరిశీలించాలని, ఇది పూర్తిగా వైఫల్యం చెందిందని అన్నారు. గాండ్లపేట ప్రమాదాన్ని పసిగట్టడంలో ఇరిగేషన్ అధికారులు వైఫల్యం చెందారని తమ బృందం భావిస్తుందని అన్నారు. వాస్తవ సేకరణ బృందంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్ సురేష్, వి బాలయ్య, మాజీ ఎంపీటీసీ డాక్టర్ సత్యనారాయణ గౌడ్, పీఓడబ్ల్యూ జిల్లా నాయకురాలు సత్యక్క తదితరులు ఉన్నారు. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే వారం రోజుల కింది నుంచి కూడా అక్కడ చిన్న లీకేజీ వచ్చింది బొంగల్వాడి. అప్పుడే దాన్ని ఆపేసి రిపేర్ చేస్తే ఇంత పెద్ద నష్టం జరిగేది కాదు. కానీ ఎక్కడ చూసినా అక్కడక్కడ బొంగల్వాడి మొత్తం వరి పొలాలే కాకుండా తోటలు కూడా నాశనమైనటువంటి పరిస్థితి గతంలో కూడా చూసినాం. ఇప్పుడు కూడా వాళ్ళు వెంటనే స్పందిస్తే ఈ వరద నష్టం జరిగేది కూడా కాదు. కాబట్టి అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ వరద కాలువకు గండివాడి దాదాపు ఒక 3 ఎకరాల వరి మొత్తంగా నాశనమైనటువంటి పరిస్థితి ఉంది. చూస్తున్నాం, ఇగో మొత్తం చేతికి వచ్చినటువంటి వరి ఎటు కాకుండా పోయింది. అదే కాకుండా మొత్తం ఇసుకనంతా తీసుకొచ్చి ఇసుక మేటలు కూడా వేసింది 1.5 మీటర్ వరకు. కాబట్టి ఇవన్నిట్లను కూడా చేయాలంటే దళితులు వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. వీళ్ళ పేరు కూడా కనీసం ఆన్లైన్లో ఎక్కించమని 2-3 సంవత్సరాల నుంచి తిరిగితే ఇప్పటిదాకా ఎక్కించిన పాపాన పోలేదు. వీళ్ళకి ఎలాంటి రైతు బంధు కానీ, రైతు భరోసా కానీ లేదు, రైతు బీమా కానీ వర్తించేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఆన్లైన్లో ఎక్కలేదు. కాబట్టి ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి వీళ్ళ పేరు మీద గతంలో ఏ భూమి అవుతుందో దాన్ని వెంటనే ఆన్లైన్లో రికార్డు చేయాలని చెప్పి ఈ సందర్భంగా అఖిల భారత ఐక్య రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పంట నష్టపోయిన ఈ రైతులకు కనీసం 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని కూడా డిమాండ్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైల్వే పనులకు నిధుల కేటాయింపులో రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యంపై ఎంపీ అరవింద్ ఆగ్రహం. వారం రోజుల్లో పనులు ప్రారంభం కాకపోతే నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించుకున్నట్టు స్పష్టం. నిర్ణీత గడువులోగా అభివృద్ధి పనులు, క్షేత్రస్థాయి పర్యటనలో సిబ్బందికి కలెక్టర్ ఆదేశాలు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలం. సర్కార్ తీరుపై బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వా ధ్వజం. పశువులకు గాలికుంటు టీకాలు, రైతులకు బోధన్ సబ్ కలెక్టర్ సూచనలు. బీర్కూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం, బాలికలకు ఆరోగ్య రుగ్మతల పట్ల అవగాహన అవసరమని వైద్యులు స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.